ఆయన అవతరించాడు. స్పెషల్ రీజన్, పర్టిక్యులర్ కారణం కొరకు ఆయన అవతరించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన అవతరించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు. యేసయ్య వచ్చింది ఎందుకు చెప్పండి? నీ జన్మ కర్మ పాపముల నుండి నిన్ను మతం స్థాపించడానికి రాలేదు యేసయ్య. మతంలోకి రమ్మని మేము అనటం లేదు, మతంలోకి రావద్దు అంటున్నాను. మతంలోకి రావద్దు, మైక్లో చెప్తున్నాను కదా. ఎవడు మతం మారద్దు. మతం మారడం వల్ల ఎవడికి ప్రయోజనం లేదు. యేసయ్య మతాలు మార్చడానికి రాలేదు, ఆయన మతం స్థాపించడానికి రాలేదు. ఆయన తన ప్రజలను వారి పాపములను విడిపించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసు తప్ప తన ప్రజలను వారి పాపము నుండి ఎవరు రక్షించలేరు గనక ఆయనే అనే మాట ఉంది. ఆయనే అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప ఎవరు కాదురా బాబు అని. ఎంతమంది ఉన్నా సరే ఆయన మాత్రమే ఎందుకు రక్షకుడు అంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడుగా అవతరించాడు గనక. ఆయన రక్తములోని మాత్రమే రవ్వంత పాపము కూడా